నోని అంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. ఆపరేషన్‌లు అవసరం లేకుండా, ఇంజెక్షన్‌లు అవసరం లేకుండా మన బాడీని ఎనర్జీగా ఎలా ఉంచుకోవాలి, యాక్టివ్‌గా ఎలా ఉంచుకోవాలి ఆహ్, అనే అనే దానికోసం ఒకప్పుడు నోని ఫ్రూట్స్ ఉండేవి. మనకి బాగా అవైలబుల్‌లో ఉండేవి మన పెద్దోళ్ళ కాలంలో. దాన్ని ఒక ఫ్రూట్‌ని జ్యూస్‌గా చేసుకొని ఒక గ్లాసు తీసుకుంటే గనక మనకి చాలా అంటే చాలా యాక్టివ్‌నెస్ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఇమ్యూనిటీ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళప్పుడు. అందుకోసం ఇప్పుడు మనకి అందరికీ గూడా నోని ఫ్రూట్ అవైలబుల్‌లో లేదు కాబట్టి, ఇప్పుడు మన కంపెనీ ఏం చేసిందంటే సప్లిమెంట్స్ రూపంలో తీసుకొచ్చింది. దీన్ని దేని నుంచి తయారు చేస్తారంటే నోని మెరిండా సిట్రిఫోలియా అనే పండు. నోని అంటే అదొక ఫ్రూట్ నుంచి అన్నాం గదా! ఆ ఫ్రూట్ పేరేందంటే నోని మెరిండా సిట్రిఫోలియా అనే ఫ్రూట్ నుంచి జనరల్‌గా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా విటమిన్స్, ఖనిజాలు. జనరల్‌గా మన బాడీకి విటమిన్స్ అవసరమే, మినరల్స్ అవసరమే. అవన్నీ ఈ నోని ఫ్రూట్‌లో చాలా సమృద్ధిగా ఉండడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పి నూనె తీసుకుంటే మంచిది అని చెప్తుంటారు. ఎందుకంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? మనకి రోగనిరోధక శక్తి తక్కువైనప్పుడే వస్తాయి. ఆ రోగనిరోధక శక్తిని మనం పెంచుకోవాలి తక్కువ ఉన్నోళ్ళం అనుకుంటే ఈ నూనె అనే క్యాప్సిల్స్ మనకిప్పుడు కంపెనీ ఏం చేసిందంటే ఫ్రూట్‌ని డైరెక్ట్‌గా మనకు అవైలబుల్‌లో కావాలనుకున్నప్పుడు కాబట్టి నూనె అనే సప్లిమెంట్స్‌ని తయారు చేసింది. ఈ సప్లిమెంట్స్ మనం తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్‌ని మన బాడీలో పెంచుకోవచ్చు. ఇదేం చేస్తుందంటే మన బాడీలో కణాలు ఉంటాయి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైనా మోకాలు నొప్పులైనా, నడుముల నొప్పులైనా ఏమైనా ఎందుకొస్తాయి? బాడీలో సెల్స్ యాక్టివేషన్‌లో లేకపోవడం వల్ల, అవి పని చేయకపోవడం వల్ల సరిగ్గా మనకి ఏదైనా ప్రాబ్లమ్ అనేది అక్కడ వస్తుంది. బ్లడ్ క్లాట్ అయ్యో ఏదో ఒక రూపంలో. ఈ నూనెని మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ కణాలన్నీ యాక్టివేషన్ అయ్యేసి, మనం తీసుకునే మెడిసిన్ అయినా మన బాడీలోకెళ్ళి దాని రిజల్ట్ పనిచేయాలంటే సెల్స్ యాక్టివేషన్ అవ్వాలి. ఆ సెల్స్ యాక్టివేటర్‌గా మనకి నూనె పనిచేయడం జరుగుతుంది. ఈ నూనెని యూజ్ చేయడం వల్ల ఏందంటే, సెల్స్ యాక్టివేషన్ అవుతాయి. అలానే చాలామంది ఫుడ్ చాలా తీసుకుంటారు కొంతమంది. బాగా ఆకలి అనిపిస్తుందని తింటారు. తిన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా సన్నగా ఉంటారు చూడడానికి. ఎందుకు లావు అవ్వట్లేదు అంటే వాళ్ళ బాడీలో సెల్స్ అనేవి యాక్టివేషన్‌లో లేవు. డీయాక్టివేషన్‌లో ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనం నూనె ఇచ్చినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలా సెల్స్ యాక్టివేషన్ చేయడానికి. మనం తీసుకున్న మెడిసిన్ పనిచేయాలన్నా, మనం తీసుకున్న తిండి మన బాడీకి పట్టాలన్నా కూడా నూనె అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు గానీ, నడుముల నొప్పులకు గానీ అలాంటోటికి కూడా నూనె కంపల్సరీ. మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా మ్యాక్సిమం నూనె వాడాలి. ఒక కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు తప్ప నూనెని ఇంక ఎవరైనా కూడా మ్యాక్సిమం యూజ్ చేయొచ్చు. కిడ్నీ ప్రాబ్లమ్ ఉందో లేదో కనుక్కునేసి మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. జనరల్‌గా నూనెని నూనె ఏ విధంగా పనిచేస్తుందంటే, మనకి సైనస్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! సైనస్ ప్రాబ్లమ్ తోటి చాలామంది చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సైనస్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి గూడా మనకి రెస్పోకేర్ అని ఉంటుంది ఒక సప్లిమెంట్. దాంతో పాటుగా మనం నూనెని ఇస్తే ఏమైద్దంటే సెల్స్ యాక్టివేషన్ చేసి, ఏదైతే మనకి ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌ని ఈ నోని అనే సప్లిమెంటు ఇంకా రెస్పోకేర్ అనేది క్లియర్ చేసేసి మనకి సైనస్ ప్రాబ్లమ్, ఆస్మా ప్రాబ్లమ్ అంటే చలికాలంలో చాలా ఇబ్బంది పడుతుంటారు చాలామంది. నిద్ర పోవాలన్నా, లేకుంటే నిద్ర లేచిన వెంటనే అయినా సరిగ్గా గాలి ఆడక, ఊపిరాడక చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి సర్జరీలు కూడా చేసుకుంటుంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి కూడా మన నూనె యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేవాళ్ళు, అంటే బీపీ ఎక్కువ ఉండేవాళ్ళు, కీళ్ళవాతం ఉండేవాళ్ళు, ఇంకా ఉబ్బసం అంటే దమ్ము వచ్చినట్లుండే వాళ్ళు, శ్వాస సంబంధం అంటే ఆస్మా ప్రాబ్లమే వస్తుంది, చర్మ వ్యాధులు, ఇంకా జీర్ణ సంబంధ వ్యాధులు, అరుగుదలకు సంబంధించి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనకి ఈ నూనె పనిచేస్తుంది. నూనె మనకిప్పుడు తెలుసు సప్లిమెంట్ రూపంలో వచ్చి. కానీ మన పెద్దోళ్ళకి 2000 సంవత్సరాల క్రితమే నూనె అనే ఫ్రూట్ ఉండింది. అప్పుడు మన పెద్దోళ్ళకి తెలుసు. అలాంటివి తీసుకోవడం వల్ల మన పెద్దవాళ్ళంతా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం అలాంటివి తీసుకోలేదు కాబట్టి మనలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. సాంప్రదాయ ఆరోగ్యం అంటే జనరల్‌గా మనమంటే ఇప్పుడు బయట మెడిసిన్ యూజ్ చేస్తున్నాం. అంతకుముందు హాస్పిటల్ లేకముందు జనరల్‌గా మన ఇంట్లో కొన్ని ఇంట్లోనే చిట్కాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు నూనెని చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు అందుకని ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండేవి. దీంట్లో ఏముంటుందంటే ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఇ ఉంటుంది, ఇంకా పొటాషియం, ఇవన్నీ కూడా నూనెలో ఉండడం జరుగుతుంది. జనరల్‌గా విటమిన్స్, మినరల్స్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా.
ఇదన్నీ కూడా మన నూనెలో ఉండడం జరుగుతుంది. ఇంకా కీళ్ళవాతంకి కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు తప్ప మ్యాక్సిమం మిగిలిన ఏ ప్రాబ్లం ఉన్నా మనకు నూనె అనేది చాలా కంపల్సరీ అండి. నూనె తీసుకుంటే మనకి తెలియకుండానే మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఎందుకంటే సెల్స్ యాక్టివేటర్ కాబట్టి దాంట్లో విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. నూనెని జనరల్గా సర్వరోగ నివారిణి అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే అన్ని రకాల వ్యాధులకి నూనె అనేది పనిచేస్తుంది కాబట్టి. దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు? రోజుకి జనరల్గా 2 యూజ్ చేసుకోవచ్చు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే మనం టిఫిన్ చెయ్యక ముందు, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 30 నిమిషాల ముందు, టిఫిన్ తినక 30 మినిట్స్ ముందు మనం ఒకటి యూజ్ చేయాలి. తర్వాత టిఫిన్ చేయొచ్చు. నెక్స్ట్ నైట్ కూడా అంతే, డిన్నర్ చెయ్యక ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సెల్స్ యాక్టివేటర్ అవ్వాలి కాబట్టి మనం ముందుగా తీసుకుంటే ఆ సెల్స్ అనేవి యాక్టివేషన్ అయ్యి మనం తీసుకున్న ఫుడ్ అనేదైనా కానీ మెడిసిన్ అయినా కానీ మన బాడీలోకి వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. అందుకోసమనే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ బిఫోర్ డిన్నర్ కానీ తీసుకుంటాం. దీన్ని వారంలో 5 రోజులు తీసుకోవాలి, 2 రోజులు ఖాళీగా వదిలేయాలి. ఇప్పుడు మనకి ఈ వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 5 రోజులు తీసుకొని 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది సెల్స్ యాక్టివేటర్ అన్నాం కదా, 5 రోజులు మనం మెడిసిన్ తీసుకున్నాం, ఆ మిగిలిన 2 రోజులు మన బాడీలో పనితీరు మెరుగుపరాలంటే, అది వెళ్ళి సెల్స్ యాక్టివేషన్ చేయాలి, పని చేయాలి అంటే మనం 2 రోజులు గ్యాప్ ఇస్తే ఆ సెల్స్ యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 2 రోజులు గ్యాప్ ఇస్తే మంచిది. 2 పూట్ల తీసుకోవాలి. కాకపోతే మనకు నూనె తీసుకుంటే కొంచెం బాడీకి హీట్ అనిపిస్తుంది, కొంచెం హీట్ బాడీ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. అందుకోసం మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రోజుకొక్కటే తీసుకుంటున్నారు, ఉదయం టిఫిన్ తినక ముందు మాత్రమే తీసుకుంటున్నారు. అలా తీసుకుంటే రిజల్ట్ వస్తుంది, కానీ కొంచెం స్లోగా ఉండొచ్చు. అలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఒక 4-5 డేస్, ఒక 1 వీక్ పాటు ఒక్కొక్కటి తీసుకొని ఒక 5 డేస్ 2 డేస్ గ్యాప్ ఇచ్చి ఒక తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినక ముందు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మనం నూనె అనే సప్లిమెంట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎవరికి ఇవ్వకూడదు. నూనెలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే కిడ్నీ మూత్రపిండాల సమస్యలు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పొటాషియము, ఇంకా నిరోధిత ఆహారంలో ఉన్నవారు అంటే కొంచెం డైటింగ్లో ఉన్న వాళ్ళు, కొన్ని పదార్థాలు తినకూడని వాళ్ళకి నూనెని వాడకుండా దూరంగా ఉంటే మంచిదన్నమాట. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఇవ్వకూడదు. అలానే పొటాషియం ఎక్కువగా ఉంది ఆల్రెడీ అనుకున్న వాళ్ళకి కూడా మనం నూనెని సజెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో పొటాషియం ఉంటుంది, మన బాడీలో ఆల్రెడీ ఎక్కువ ఉంటే అది కొంచెం ప్రాబ్లం వస్తుందన్నమాట దానివల్ల. అందుకోసం అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకేనా? నూనె అనే దాని గురించి కొంత క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు అనేది. దీన్ని చెప్పుకున్నాం. నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి, ఒక కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పొటాషియం ఎక్కువ ఉన్న వాళ్ళు తప్ప రిమైనింగ్ ఎవరికైనా కూడా మనం దీన్ని ఇవ్వచ్చు. సెల్స్ యాక్టివేటర్గా పనిచేస్తుంది అన్నమాట. నూనెని ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది? షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, ఆస్తమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, జీర్ణకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు, అలానే గుండె సంబంధ వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, ఫైల్స్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అలానే థైరాయిడ్ సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. థైరాయిడ్కి కూడా మంచి సప్లిమెంట్ ఇది. అలానే కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం అంటుంటాం కదా అది, మోనోపోజ్ సమస్యలకు, ఇంకా బ్లడ్ ప్రెషర్, బీపీకి, అధిక బరువు, వెయిట్ లాస్ కోసం, అలానే క్యాన్సర్ ట్రీట్మెంట్లో, హెచ్ఐవి, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇంకా డిప్రెషన్ ప్రాబ్లంకి కూడా క్లియర్ అవుతుందని ఇచ్చారు. అంటే ప్రెషర్ ఎక్కువగా ఉండి చాలా మెంటల్ టెన్షన్గా ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా, నిద్ర లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఇవ్వచ్చు. అలానే చర్మ సంబంధ వ్యాధులకి ఇవ్వచ్చు. ఋతు సమస్యలు అంటే లేడీస్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట. నూనెని రోగనిరోధక శక్తి, నూనెని యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యంకు నూనె ఒక దివ్య సంజీవని. మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి, మనకి ఏ ప్రాబ్లం ఫ్యూచర్లో కూడా రాకూడదు అనుకుంటే, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నూనెని తీసుకుంటే చాలా మంచిది. డైలీ ఉదయం టిఫిన్ తినకముందు ఒకటి వేసుకుంటే మన బాడీలో ఉన్న సెల్స్ యాక్టివేషన్ అవుతాయి.
దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది అబ్దుల్ కలాం ఇచ్చిన అబ్జర్వేషను. నూనెలో అతి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి అని చెప్పడం జరిగింది. మన శరీరంపై దాడి చేసే ప్రీ రాడికల్స్ నుంచి నూనె కీలకమైన మన శరీర అవయవాలను రక్షిస్తుంది. జనరల్గా మనకు బయట నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఆటోమేటిక్గా నూనె యూజ్ చేయడం వల్ల తయారయ్యి అవి మన బాడీలోకి రాకుండా మనలో రోగనిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది. దీని కాస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, నూనె మనకి వచ్చే కాస్ట్ 500 ఉంటుంది. ఎంఆర్పి ప్రైస్ 595 దాకా ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ మనకు వచ్చే డిస్కౌంట్ ప్రైస్ 500కి వస్తుంది. దీంట్లో 90 క్యాప్సిల్స్ ఉంటాయి. రోజుకు ఒకటి తీసుకుంటే మనం 90 రోజులు వస్తుంది. లేదు అనుకుంటే ఒక 50 డేస్ వరకు వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన సప్లిమెంట్ నూనె అనేది సర్వరోగ నివారణ కాబట్టి ఎవరిని తీసుకున్నా మంచిది. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే నూనెని తీసుకుంటే మనకు అన్ని విధాల సెల్స్ యాక్టివేషన్ చేసి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ది కొలెస్ట్రాల్. మనకి ఇమ్యూనిటీలో ఫస్ట్ది స్పిరులినా చెప్పుకున్నాం, నెక్స్ట్ నూనె చెప్పుకున్నాం, ఇప్పుడు కొలెస్ట్రాల్. రోగ నిరోధక శక్తిని పిల్లల్లో మెయిన్గా ఇప్పుడు జనరల్గా దీన్ని దేని నుంచి తయారు చేస్తారంటే, ఆవు ముర్రుపాలు ఉంటాయి కదా, అంటే జనరల్గా మనము లేడీస్ అయినా కూడా మన పిల్లలకి మనం డెలివరీ అయిన తర్వాత 8 అవర్స్ లోపల పాలు ఇస్తే కనుక 24 గంటల లోపల మ్యాక్సిమం ఇవ్వగలిగితే మనకి పిల్లలకి చాలా ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ టైంలో ముర్రుపాలు ఇస్తే కనుక ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని దేని నుంచి తయారు చేస్తారంటే, ఆవు ఈనిన తర్వాత 24 గంటల లోపల పాలను సేకరించి ఆ ముర్రు పాలతోటి మనకు కొలెస్ట్రాల్ క్యాప్సిల్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి తల్లి పాలు ఎంత శ్రేష్టమైనవో మన పిల్లలకి, అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ క్యాప్సిల్ ఇవ్వడం కూడా అంత మంచిది. అందుకోసం దీన్ని ఎవరికి ఇచ్చినా కూడా, అంటే ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి కూడా ఇవ్వచ్చు. దీన్ని ఏ విధంగా ఇవ్వాలంటే, చిన్న పిల్లల క్యాప్సిల్స్ యూజ్ చేసుకోలేరు కాబట్టి వాటర్లో కానీ లేకపోతే వాళ్ళు తాగే పాలల్లో కానీ క్యాప్సిల్ అనేది మనకి జస్ట్ పైన షీల్ లాగా ఉంటుంది. దాంట్లో పౌడర్ బయటకు వస్తుంది. ఆ పౌడర్ని వాటిలో మిక్స్ చేసేసి బాగా జిడ్డు ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉండేదంతా కూడా పాల పొడి కాబట్టి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి మనం ఇచ్చే వాటర్తో పాటు కలిపి కానీ లేకపోతే మిల్క్ తోటి కలిపైనా ఇవ్వచ్చు. ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే, తల్లి పాలు కొంతమందికి చిన్నపిల్లల టైంలో వాళ్ళకి ఫీడింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడమో లేకుంటే తక్కువగా ఉండడమో, కొంతమందికి అసలు ఫీడింగే ఉండదు, బయట పాలే ఇస్తుంటారు. అలాంటి వాళ్ళకి బయట పాలు ఇచ్చే లాంటి వాళ్ళకైతే కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి పెరగాలంటే కొలెస్ట్రాల్ కంపల్సరీ. ఈ విధంగా కొలెస్ట్రాల్ అనేది చిన్న పిల్లల నుంచి కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి తల్లిపాలలాగా శ్రేష్టమైంది కాబట్టి. దీంట్లో ఏమేమి ఉంటాయంటే, లాక్టోఫెరిన్ ఉంటుంది. కొలెస్ట్రాల్లో లాక్టోఫెరిన్ ఉంటుంది. ఇది బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్ నుంచి కలిగే ఇన్ఫెక్షన్లకు శరీర రోగ నిరోధక ప్రతిస్పందనలో పాల్గొంటుంది. లాక్టోఫెరిన్ అనేది ఉండడం వల్ల ఏంటంటే, మనకి పిల్లల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే చిన్న ప్రాబ్లమ్స్, చిన్న వయసులో పిల్లలకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి. కొంతమందిలో తల్లిపాలు తీసుకోకపోవడం వల్ల ఇమ్యూనిటీ వీక్ అయ్యేసి ఊరికే సిక్ అవ్వడం, జలుబు రావడం, దగ్గు రావడం అవుతుంటుంది. ఆ విధంగా తరచూ ఇన్ఫెక్షన్లు కాకుండా ఉండాలంటే కంపల్సరీ కొలెస్ట్రాల్ అనేది ఇస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కొలెస్ట్రాల్లో సూక్ష్మ పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ఇమ్యూనిటీ కోసమే తల్లి పాల కంటే శ్రేష్టమైంది అని ఎందుకన్నామంటే, ఇవన్నీ పుష్కలంగా ఉండడం వల్లే దాన్ని ఆ విధంగా చెప్పుకోవడం జరిగింది. దీనిలో ఇవి వృద్ధిని ప్రేరేపించే హార్మోన్లు అంటే, పుట్టినప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉంటారు, అన్ని అవయవాలు కూడా చిన్నగా ఉంటాయి. మన బాడీలో మన పిల్లలు పెద్దగా అవ్వాలన్నా, అవయవాలు పెరగాలన్నా మనం తీసుకునే తిండిని బట్టి ఉంటుంది. కొంతమంది సన్నగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తీసుకున్న తిండి సరిగ్గా వంట పట్టక సరిగ్గా ఆ ఏజ్లో ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల. ఆ విధంగా ఉండకూడదు. అన్నీ ఈక్వల్గా రావాలంటే అలా వృద్ధి చెందే కణాలు మనకి కొలెస్ట్రాల్లో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా
రెండు ప్రోటీన్ ఆధారిత హార్మోన్లలో ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే IGF-1 మరియు IGF-2. ఇంకా ప్రతిరోధకాలు, యాంటీబాడీస్, ప్రోటీన్స్, ఇవి ఇమ్యూనోగ్లోబిన్లనే కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోధకాలంటే మన బాడీకి బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా మన బాడీలో వాటిని అడ్డుకునే శక్తి ఉండడం కోసం మనకి బాడీలో ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా చిన్న పిల్లల్లో తయారవ్వాలంటే మనకి కొలెస్ట్రాల్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ని ఎందుకోసం యూజ్ చేయాలి అంటే కొలెస్ట్రాల్ సప్లిమెంట్ లాభాలు, IgA యాంటీబాడీస్ మొత్తాన్ని 79% పెంచుతుంది. IgA యొక్క అధిక లాలాజల స్థాయి దిగువ శ్వాసకోశ శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ విధంగా మనం కొలెస్ట్రాల్ గురించి చెప్పుకుంటే పిల్లల్లో మెయిన్గా వాళ్ళకి పెరుగుదలకి ఏదైతే అవసరమో దానికి సంబంధించి ఆ ప్రోటీన్ శాతాన్ని ఇవ్వడం జరుగుతుంది. బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అవసరమైన దాన్ని ఇస్తుంది. బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ తట్టుకోవడానికి ఉంటుంది. ఇది తల్లి పాల కంటే శ్రేష్టమైంది. ఇది ఎవరు తీసుకున్నా కూడా చాలా మంచిది. మన కొలెస్ట్రాల్ని జనరల్గా పిల్లలకైనా ఇవ్వచ్చు. కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా మనం కొలెస్ట్రాల్ ఇస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. జనరల్గా మనం కొలెస్ట్రాల్ని అంటే కొన్ని సప్లిమెంట్స్ మనం కలిపి తీసుకోకూడదు అంటుంటాం కదా. కొలెస్ట్రాల్ మనం ఏ సప్లిమెంట్ తోటి కలిపైనా తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జనరల్గా మనం పిల్లలకి ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అనుకుంటాం. ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. ఎందుకంటే ఆవు మురిపాలతో చేస్తాం కాబట్టి కెమికల్ లేకుండా మన కంపెనీ ఏం చేసిందంటే న్యాచురల్గా ఇమ్యూనిటీని పెంచాలి, ప్రతి ఒక్కరిలో ఉండే డెఫిషియన్సీని తగ్గించాలని చెప్పి మన కంపెనీ చేయడం జరిగింది. కొలెస్ట్రాల్ యూజ్ చేయడం వల్ల పెద్దవాళ్ళలో కూడా ముఖం మీద ఉండే ముడతలు, కొంతమందికి చిన్న వయసులోనే ముడతల్లాగా రావడం జరుగుతుంది కదా, అలాంటి ముడతలు రాకుండా చేయాలన్నా కూడా మనం కొలెస్ట్రాల్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. జనరల్గా మనం రోజు ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మనకి ట్రీట్మెంట్లో యూజ్ చేయొచ్చు అని చెప్పాం కదా, అలాంటి వాళ్ళు మార్నింగ్ 2, ఆఫ్టర్నూన్ 2, నైట్ 2 మనం తట్టుకోగలిగితే, స్టార్టింగ్లో మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్ ఒకటే ఇస్తాం. ఒక 4-5 రోజులు ఇచ్చిన తర్వాత సరే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ మనకు కనపడలేదు, బాగుంది, సెట్ అయింది బాడీకి అనుకుంటే 2 ఇవ్వచ్చు. ఈ విధంగా కంపల్సరీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉండే వాళ్ళకి మాత్రం రోజుకు 6 క్యాప్సిల్స్ తిన్న తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మెమరీ పవర్ పిల్లలకి బాగా పెరగాలన్నా కూడా మనం కొలెస్ట్రాల్ని యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే మనం కొలెస్ట్రాల్ ఒకటి, వెస్టేజ్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఒకటి, అవి 2 ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది. కానీ ప్రోటీన్ పౌడర్ని మనం 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల ఆ ఏజ్ పిల్లలకే ఇస్తాం, పుట్టిన పిల్లలకి ఇవ్వమన్నమాట. అలాంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీని కాస్ట్ ఏ విధంగా ఉంటుంది? దీంట్లో కూడా 60 క్యాప్సిల్స్ ఉంటాయి, 60 ఉంటాయి. దీని MRP ప్రైస్ 720 ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ 615 ఉంటుంది, పీవీలు 20 ఉంటాయి. దీన్ని రోజుకు 2 సార్లు జనరల్గా తీసుకోవచ్చు. కానీ చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్లో డైలీ 1 ఇచ్చేసి ఓకే మన బాడీకి మన పిల్లలకి సెట్ అయింది అనుకున్నప్పుడు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ 5 సంవత్సరాలు పైబడిన వారు అన్నారు, అలా ఏం లేదు. ఇది ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ పుట్టిన పిల్లల నుంచి ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. ఇచ్చే ముందుగా ఎవరైతే అప్లైనర్ ఉన్నారో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే తెలియకుండా తెలుసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. పుట్టిన పిల్లల నుంచి కూడా 3 నెలల 4 నెలల పిల్లల నుంచి కూడా మనం కొలెస్ట్రాల్ ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. రోజుకు 2 సార్లు పరగడుపును తీసుకోవాలి. దీన్ని భోజనంకి ముందు పరగడుపున ఒకటి, నైట్ తినకముందు ఒకటి, ఎప్పుడైనా కూడా మనం యూజ్ చేసే ముందు తినకముందు తీసుకుంటాం అన్నమాట. ఇది కొలెస్ట్రాల్ గురించి ఈరోజు మనం ఇంకా